శుభాభివందనాలు. మన మధ్య దేవి సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఓపెనింగ్ ప్రేయర్ చేయండి. ఓకే సిస్టర్, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పూర్వకంగా ఇక మీటింగ్ ను స్టార్ట్ చేసుకుందాం. మహాగండ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ సజ్జుడైన గొప్ప దేవానికి వందనాలు యేసయ్యా. గత కాలం అంతా నా ప్రభా కాచి కాపాడి నీ కృపలకు భద్రపరుచుకున్న గొప్ప దేవుడు నేనా. కాలంలో సమయంలో నీ స్వాధీనంలో పరుచుకున్న ప్రభా ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్లను దేవా ఈ యొక్క దినం ముందు అటెండ్ అవ్వడానికి మీరు చూపిన మహాకృపను బట్టి మీకు వందనాలు యేసయ్యా. జైన్ అయిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. ఇంకా జైన్ అవసరం బిడ్డలు నా ప్రభా త్వరగా జైన్ అవుట్ సహాయం దయచేయండి. మార్గాలు స్వరాలు పరచండి. నీ కృపా నీ కాపుదల భద్రత క్షేమాన్ని దయచేయన ప్రభా. అయ్యా నా ప్రభా పాడదారి నామని మహిమ తెచ్చుకోండి. వాక్యం ద్వారా స్ఫూర్తిగా తేటగా నాతో మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోదేవా. వినగల చెవి గ్రహించే మనసును దయచేయండి ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. నీ పాదాలు పట్టుకొని ఎల్లప్పుడు జీవించే కృపను మాకు దయచేయన ప్రభా. ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తున్న గొప్ప దేవుడునైనా నా తండ్రి. నీ ఎద్దకు వచ్చిన ప్రభా నీ విశ్రాంతి నీళ్ళ మేము విశ్రయించే కృపను మాకు దయచేయండి నా దేవా. ఇంటి తేనె దారుల కన్నా మధురమైన నీ మాటలు నా ప్రభా చేత పట్టుకున్న ప్రభా. అయ్యా నా ప్రభా వెనుకున్నవి మరిచి ముందున్న వాటికి పరిగెత్తే కృపను మాకు దయచేయండి. ఈ కెబిపం ప్రాచుర్యను దీవించి ఆశ్రయించండి. నానాదికి అభివృద్ధి పరచండి, విస్తరింపజేయండి. బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళు నా ప్రభా ఎంతమంది నా ప్రభా సువార్త నిమిత్తమే వెళ్తున్నారు నా తండ్రి. వాళ్ళ సేవ జీవితంలో తోడుగుండండి నా ప్రభా. అనేక ఆత్మరక్షణ జరిగించండి. నీ కృపా కాపుదల భద్రత క్షేమాన్ని దయచేయండి. బ్రదర్స్ సిస్టర్ వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి. నీ సేవలో గొప్పగా వాడుకోండి. ప్రతి ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి నా ప్రభా. నా ప్రభా నా తండ్రి వాతావరణాన్ని స్వాధీనంలో పరచుకున్న ప్రభా. ఎక్కడ కీడు ప్రమాదం సంభవించకుండా నా ప్రభా నీ బలమైన బాహు ఉంచండి నా ప్రభా. నీ పాదాలు పట్టుకున్న ప్రభా ఎల్లవేళ్ళని శుద్ధించి ఘనపరిచి మంపరిగా లేవనెత్తండి. ప్రతి త్రాగుబోతులను మార్చండి, హంతకులను మార్చండి అయ్యా. నరహంతకులను మార్చండి. నీ పాదాలు పట్టుకొని నీకు నమ్మకంగా చూసి కృపను దయచేయమని సమస్త మహిమ గంత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యన సుజాత సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సుజాత సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. సుజాత సిస్టర్ పాట పాడండి మీరు. సుజాత సిస్టర్ ప్రైజ్ లార్డ్. ఓకే, సుజాత సిస్టర్ లేదు అక్కడ. సానిక సిస్టర్ పాట పాడతారు. చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నీ నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, బంధువులు వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం. బంధువులు వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. కష్టాలలో కన్నీలలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. కష్టాలలో కన్నీలలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం.
చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలవరిలో చూపిన సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలవరిలో చూపిన సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. అందరికి మరోసారి ప్రైజ్ లార్డ్. మన మధ్యలో నతానియల్ బ్రదర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నతానియల్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికి వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభు గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి దేవ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తుతులు అర్పిస్తూ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మాకిందరం మాతో మాట్లాడమని ప్రభువా, మరి మా నడవడిని మేము సరిచేసుకుంటకు సహాయం అనుగ్రహించమని మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ సిద్ధపాటు జీవితాన్ని అనుగ్రహించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని పరిశుద్ధ లేఖనములలో మరి ఆయన మత్తయి సువార్తలో మాట్లాడుతూ ఈ విధంగా మరి ఆకాశము భూమి అయినా గతించిపోతేమో కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక పొల్లైనా సున్ననైనా పోదు, తప్పిపోదు అని ఆయన ఖండితంగా చెప్పింది. అది నిజము. అయితే మనము ఎన్నోసార్లు వాక్యాలు వింటూ మనము కొన్ని మర్చిపోతూ ఉంటాం. కానీ అది మన హృదయంలో భద్రపరుచుకునే వారిగా ఉండాలని మరి దేవుని చిత్తమై ఉన్నది. అందుకనే మనకు దేవుడు మరి ఆయన అనాది సంకల్పంలోనే ఏర్పాటు చేసిన సమస్తమును మనకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. కానీ అది మనము పొందుకునే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే మరి అది మంచి ఒక విషయంలో యేసు వారు మాట్లాడుతూ మరి తన కుమారుడు చేపను అడిగితే తేలినిస్తాడా, గుడ్డును అడిగితే తేలినిస్తాడా, గుడ్డును అడిగితే రాళ్ళిస్తాడా అని విధానాలు మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు. అయితే మరి మీరు చెడ్డవారి ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యాలని ఎరిగి ఉన్న మీరే అట్లుంటే మరి మీ పరలోకపు తండ్రి మరి అంతకంటే శ్రేష్టమైనవి ఉత్తమమైనవి ఇస్తాడు కదా అని ప్రభు వారు సెలవిస్తున్నాడు. మరి ఆ ఉత్తమమైనవి మనం పొందుకోవాలంటే మనము ఎవరి మాట వినేవారిగా ఉండాలని మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా, అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ఆయన యుగ యుగములకు సజీవుడైన దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము ఆయనను ఎరిగే వారిగా, ఆయన చేత మనము ఎరగబడే వారిగా ఉండాలి. దేవుడు యేసు ప్రభు అని అందరూ నోటితో అంటుండొచ్చు, కానీ దేవుడు మనను ఎరిగేటట్టుగా మనం ఉండాలని మరి దేవుని చిత్తమై ఉన్నది. యేసు ప్రభును నమ్ముకున్నాములే అని కాదు. ఇతడు నా యేసు ప్రభు వారు కూడా సాక్ష్యం చెప్తూ ఉంటాడు. యేసు ప్రభు గారు దేవుడు సాక్ష్యము తండ్రి అయిన దేవుడు ఇస్తూ ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుతున్నాను అని ఆయన తమ కుమారుని బట్టి ఆనందించాడు. కానీ మనము మనలను చూసి యేసు ప్రభు వారు ఇతడు నా కుమారుడు అని విధంగా మనము ఆయన మనలను ఎరిగే వారిగా మనము ఉండాలని మరి దేవుని చిత్తమైనది. కాబట్టి మరి ఆయన మంచి ఈవులను అనుగ్రహించుటకే మనకు మరి మంచి దేవుడై ఉన్నాడు. కాబట్టి మరి ఆదిలో ప్రభు మరి మనుషుని దేవుడు యథార్థవంతుడిగానే చేసిండు. అని మనుషుడు అనేకమైన తంత్రాలు కల్పించుకొని దేవునికి వ్యతిరేకంగా తయారైంది. కాబట్టి మరి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. మనుషుడు ఎవడు భూమి మీద నమ్మదగిన వాడు కాదు. అదే మరి దేవుడు ఆది యందు ఆదామును చేసినప్పుడు మరి ఆయన మాట ప్రకారంగా వింటే మరి యేసు ప్రభు వారు రాకపోనేమో, పాపం అనేది భూమి మీద లేకపోనేమో. మరి ఆయన మాట ద్వారానేమో సృష్టిని చేసి నరుణ్ణి తన చేతులతో చేశాడు. అయితే
మరి ఆ యొక్క ఆదాము చేసిన ఆ సాతాను చేసిన అవిధేయత వలన, ఆ సాతాను కనుపరిచిన కుయుక్తి వలన మరి అవ్వ మోసపోవడం ద్వారా మరి ఈ యొక్క ఆదాము కూడా శపింపబడినట్లు మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ శపితమైనది పోవాలంటే ఆయన పరిశుద్ధమైన రక్తము చిందింపబడితేనే పాప క్షమాపణని మరి అది మరి దేవుడే తాను మనుష్య కుమారుని రూపంగా వచ్చి మన పాపాల నిమిత్తము మన పాపాలు, మన శాపాలు, మన నరక శిక్షను ఆయన కల్వరి శిలువలో భరించినట్లు మనం గ్రహిస్తాం. ఎందుకంటే ఇది ఆది నుండి మరి ఆ అపవాది మరి ఎప్పుడైనా కూడా అతడు తిరుగుబాటు చేసేవాడిగా ఉన్నాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనుషుల్లో ఉండి చేస్తూ ఉంటాడు. కాబట్టి మరి మనకు దేవుడు నీతి మార్గమును కనపరిచే విధంగా ఈ పరిశుద్ధమైన లేఖనాలను మనకు అందిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ఒక వాక్యం చూసుకుందాము. మీకా గ్రంథము 6వ అధ్యాయము మీకా 6:8 అంటున్నాడు ఒక మాట. మీకా 6:8 మనుష్యుడా అంటున్నాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది అంటాడు. నీకు మంచి ఏదో చెడు ఏదో నీకు తెలుసు అని మనుషుని ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది అది మనుషునికి తెలుసు. మనిషి ఏందో చెడేంది, ఆ చెడ్డదేంది మంచిదేంది మనిషి ఎరగగలుగుతాడు. ఆ జ్ఞానమే దేవుడిచ్చింది. ఆ జ్ఞానాన్ని మరిస్తే దేవుని ఏర్పాటులో మనము లేనట్లుగా అక్కడ మనము గ్రహించుకోవచ్చు. అందుకని అంటున్నాడు, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏంది అది అంటే, అది ఏది ఉత్తమమైనది ఏంది, నీకు తెలియజేయబడ్డది ఏంది అంటే న్యాయముగా నడుచుకోవాలట, కనికరమును ప్రేమించుటయు అంటున్నాడు. న్యాయముగా నడుచుకోవాలట, కనికరమును ప్రేమించుటయు. ఇంతే కదా యెహోవా దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అంటున్నాడు. ఇక్కడ మనము మరి న్యాయముగా నడుచుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయననే న్యాయాధిపతి, మనకు తీర్పు తీర్చేవాడు. అందుకనే మనము దేవదూతలకు తీర్పు తీర్చేవారిగా ఉంచుతానని దేవుడు ప్రణాళికలో ఉంటే మనమే తీర్పు తీర్చుకునే విధంగా ఉండకూడదని దేవుడు, మనుష్యుడా నీకు ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది కాబట్టి దాని ప్రకారంగా నడుచుకో అని న్యాయముగా నడుచుకోవాలన్నట్టు, కనికరమును ప్రేమించాలన్నట్టు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు అని ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అయితే మనము దేన్ని విషయంలో మనం ఆయన ఎరిగే వారిగా ఉన్నాము. దేవుడు మనల్ని ఏ విధంగా ఎరిగి ఉన్నాడు అది మనము గ్రహించుకునే వారిగా ఉండాలా. ఎందుకంటే భూమి మీద మనుషులు మరి చేసే అతిక్రమములు, ఆ పాపములు చేస్తూ కూడా యువతలను దూషించే వారిగా కనపడుతూ ఉన్నారు. అందుకనే మనుషుడు మరి ఏది విత్తితే అదే పంట కోయగలడు. ఎందుకంటే ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవమైన పంటకు వస్తాడు. శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు మరి నాశనమునకు పోవు మరి పంటకు వస్తాడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాస్తూ 1 పత్రికలో 6వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటున్నాడు అంటే, ఈ యొక్క నీతి విధానాలు కనుపరిచాడు మీకా గ్రంథంలో. ఏది ఉత్తమమైనదో అది నేర్చుకో అని దేవుడు నీకు తెలియజేసిండు, నాకు తెలియజేసిండు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 1 కొరింథీ 6:9 అన్యాయస్తులంట దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అంటే, మనం ఈ విధంగా ఉండాలని చెప్పాడు యేసు ప్రభువు వారు. నీకు ఉత్తమమైనది ఏదో నేను నేర్పించినా, నీకు మంచి ఏదో చెడు ఏదో ముద్ద అది అందే చెప్పినా, కానీ మరి ఆ యొక్క ఆదాము చేసిన మరి అవ్వ చేసిన అవిధేయత వలన దాన్ని ఖండించి నా రక్త ప్రోక్షణతోటి ఆ యొక్క పాపాలను నేను తుడిచివేసిన మరి కుమారుని ద్వారా వచ్చింది. కానీ మరి ఇప్పుడు మీరు అన్యాయము అక్రమము విస్తరిస్తుంది, కానీ దానికి దూరస్తులుగా ఉంటేనే మనకు పరలోక రాజ్యము అని ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకని అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా, మీకు తెలుసు ఉత్తమమైనది ఏది అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే మనము అన్యాయస్తులుగా ఉండకూడదని ప్రతి విషయంలో మన చూపు ద్వారా, నడక ద్వారా, కళ్ళ ద్వారా, చేతుల ద్వారా, మన నోటి ద్వారా కూడా అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. అందుకనే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా, తెలుసు. అందుకనే మోసపోకుడి అంటుండు. మనం మోసపోయే వారిగా ఉండొద్దు తెలిసి కూడా. అందుకంటే మీకు తెలియదా అంటుండు. మోసపోకుడి తెలిసి కూడా. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను,
ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను అంటున్నాడు ఇక్కడ. ఇట్టి విధమైన మనసులు, ఇట్టి మనస్తత్వాలు కలిగి ఉంటారు. ఒక మనిషిలోనే ఇన్ని విధానాలు ఉంటాయని జ్ఞాపకం చేస్తున్నాడు. మోసపోకుడి అంటున్నాడు. అందుకనే జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అంటున్నాడు. చూడండి, మనకు దేవుడు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించి ఉన్నాడు. మనకు దేవుడు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తే మనము ఈ విధంగా మోసపోకుడి అని మరి చెప్తూ ఉన్నాడు దేవుడు. మోసపోకుడి ఈ విధంగా ఉంటది. ఎందుకంటే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. మనం అన్యాయస్తులుగా ఉండకూడదు, మనము మోసపోయే వారిగా ఉండకూడదు. ఎందుకంటే మనకు దేవుని రాజ్యము మరి అందులో మనం ప్రవేశించడానికి వారసులుగా ఉండటకు దేవుడు మనలను ఎరిగి ఉండాల. మనము దేవుని ఎరిగి ఉండి ఎన్ని సంవత్సరాలు మనము ఆయనకు మొరపెట్టినా మన ప్రార్థన చేరకుండొచ్చు. కానీ ఆయన మనలను ఎరిగితే మన హృదయంలో ఏ విధంగా ప్రార్థిస్తున్నామని ఆయన గ్రహిస్తాడు. కాబట్టి మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. ఎందుకంటే మనం ఆయనకు చిత్తానుసారమైన ప్రార్థన చేయాలి, ఆయనకు అనుకూలమైన ప్రార్థన చేసేవారిగా ఉండాలా. ప్రతి నడవడికలో మనము ఆయనకు విధేయత కలిగి ఉండాల. అందుకని అన్యాయస్తులంట దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? తెలుసు, కానీ అన్యాయం చేసే వాళ్ళు ఉన్నారు. చాలా మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవారు ఉన్నారని మరి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనిషి సొంత జ్ఞానము, మరి సొంత తెలివి, నా స్టడీ, నా డిగ్నిటీ, నా హోదా ఇవి చూసుకొని మనిషి అతిశయపడుతున్నాడు. కానీ ఆ రాజ్యం గురించి ప్రయాసపడేవారు చాలా తక్కువ. అది తెలుసుకోవాలి మనం. ఎందుకంటే అందుకనే అన్యాయస్తులు దేవుని రాజ్యమును వారసులు కానేరంట. కాబట్టి మనము ఏ విధంగానైనా మనము దేవుని విషయంలో ఆయనకు విధేయత కలిగి ఉండుటకు ప్రయాసపడాలా. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయనే నమ్ముకునదగిన దేవుడు. కాబట్టి మనము భయభక్తులు కలిగి ఆయన యందు జీవించాలని మరి దేవుడు ఈ మాటల ద్వారా మనము తెలుసుకుంటకు సహాయం చేస్తూ ఉన్నాడు. అయినా ఇంకా పెట్టిన అంటే బాగుంటుంది గట్టిగా అసలు నన్నే దుబాబు చేసుకుని ఇప్పుడు ఒకరు మాదే పెడుతుంది, మాదైపోయినాడు పైకొని పని చేస్తాను రాని మాట గట్టిగా వచ్చేసినట్టు ఆయన వచ్చేసింది. గేట్ చేసుకోతే ఏం కావాలంటే ఇట్లా యాత్రిన్ సిస్టర్ మీట్లో పెట్టండి. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. అయితే ఇక్కడ హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనంలో, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనంలో మనిషి తన సొంత శక్తి, తన సొంత తెలివి మీద ఆధారపడుతూ జీవిస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే నీ ప్రవర్తనను ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని, అంటే తన బంధు బలగాలను తనకు ఉన్న మరి సమస్తమును చూసుకొనంట ఈ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనక మీరు పాపమను కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రవర్తనను, మన సొంత ప్రవర్తన, మన సొంత తెలివి చూపిస్తే ఎక్కడంటది పాపం అనే పంట కోస్తారంట. అందుకనే అందుకని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అంటాడు. నీ ప్రవర్తనను ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నువ్వు చెడుతనపు పంటకై దున్నితివి గనక మీరు పాపమను కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు అని ఇక్కడ మరి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు మరి ఎప్పుడు ఆయన పరిశుద్ధమైన వాక్కులు ఇక్కడ దేవుడు రాయించి పెట్టాడు. అందుకనే మన స్వబుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకునే వారిగా ఉండద్దు. మనము ఎప్పుడైనా దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే మన స్వబుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకునే వారిగా ఉండద్దు, మనం దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలా. మోసపోకుడి అంటాడు. అందుకనే మోసపోకండి, ఇలాంటివి ఉంటే మనకు పరలోక రాజ్యంలో ప్రవేశము ఉండదు అని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే మనము మత్తయి సువార్తలో మరి 7వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే మీరు తీర్పు తీర్చకుడి అంటాడు.
మనము ఒకరికి తీర్పు తీర్చేవారిగా ఉండకూడదు. ఒకరికి మనము అయ్యలు పెట్టి ఎక్కిరించేవారిగా ఉండకూడదు. అది తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే క్రీస్తు ఇతరులను ఎగతాళి చేసేవాడిగా లేడు. క్రీస్తు ఒకరిని ఎక్కిరించేవాడిగా లేడు. ఆయన రక్తంలో కడగబడ్డ మనమే అందరిని ఎక్కిరిస్తాం, ఎగతాళి చేస్తాము, నవ్వుతాం, గేలి చేస్తూ ఉంటారు. మనుషులను ఎంతో మందిని మనం గ్రహిస్తూ ఉంటాం. కానీ అది దేవుడు అల్లరికి కర్తగాడని గ్రహించుకోవాలా. ఆయన సజీవుడైన వాడు, మనుషులను ఎగతాళి చేయడం కాదు. దేవుణ్ణి ఆయన స్వరూపంలో చేసిన మనుషుని ఎగతాళి చేస్తే ఆయన చేసినట్టే ఆయన ఎందుకు గ్రహించకూడదు? అందుకనే మోసపోవద్దు. ఇది దుష్టిని పన్నాగాలు. అందుకంటే దుష్టిని సంబంధి ఆ విధంగా చేస్తాడు కాబట్టి మనము ఆ విధంగా చేయనీకి అధికారం లేదు. ఎందుకంటే మనము అది మన పని కాదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇతరులకు మనము వారు చేయని నేరాలను కూడా ఆ చాటుకున్నప్పుడు అతను ఇతరుల మీద మోపుతూ ఉంటారు. అది కాదు లెక్క. అందుకనే మీరు తీర్పు తీర్చకుడి అంటాడు. మీకు ఆ అధికారం లేదు ఒకరిని అననీకి అని చెప్తూ ఉన్నాడు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడును అంటాడు. వెనకనే ఉంటది. మనల్ని కూడా ఎక్కిరిస్తే ఎక్కిరించిన వాడిని ఎక్కిరించేవాడు వెనకనే ఉంటాడు. అందుకనే మనం చాలా జాగ్రత్త గలవారిగా ఉండాల. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడును అంటున్నాడు. మీరు కూడా తీర్పుకు లోనవుతారు అంటున్నాడు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. అది మర్చిపోవద్దు. మనం ఇతరులను అంటే మనం అంటోని ఇంకొని లేపుతూనే ఉంటాడు దేవుడు. మనం చాటు కన్నా మనల్ని ఎగతాళి చేసి నవ్వినా కానీ మనం చేసేటోడు ఇంకొన్ని దేవుడే లేపి పెడతాడు మనకు ఎదురుగా. అందుకని మనం జాగ్రత్తగా దేవుని యందు మనం చూస్తూ ఎవరు లేరే అనుకోవద్దు. దేవుడే మనం చూస్తూనే ఉంటాడు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలత చొప్పుననే మీకు కొలవబడును. అంతే. మనము ఏ కొలతతోటి బియ్యమైన ఏమైనా కొలిచిస్తామో అదే కొలతతోటి మళ్ళీ మనకు వాళ్ళు కొలిచిస్తారు. మనకు ఎక్కువ ఏమియరు, తక్కువ ఏమియరు. అందుకనే మనము చేసింది మనకే. అందుకని ఆ రివర్స్ అదే చెప్తున్నాడు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలత చొప్పుననే మీకును కొలువబడును. అందుకని నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యేలా నువ్వు సరిగా ఫస్ట్ అంటున్నాడు. నువ్వు సరి చేసుకో, ఇతరులను ఎగతాళి చేయడం కాదని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే మనం గ్రహించే వారిగా ఉండాలి. మనము గ్రహించాలా. మోసపోకుడి అంటాడు. అందుకనే మోసపోకుడి అంటున్నాడు. దాని విషయంలోనే మరి మనకు ఆ కొలత చొప్పున మీకును కొలవబడును అంటున్నాడు. నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? ఫస్ట్ నిన్ను నువ్వు సరి చేసుకో, నీ కంటి చూపు సరి చేసుకో, నీ హృదయాన్ని సరి చేసుకో, నీ హృదయ తలంపులను సరి చేసుకో అంటున్నాడు. నువ్వు నడిచే నడవడిని సరి చేసుకో, నువ్వు లోపల ఎవరిని దూషిస్తున్నావో గ్రహించుకో. ఎందుకంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు అంటున్నాడు. మనిషి ఏ పంట విత్తుతాడో అదే పంట కోస్తాడు అని మరి గలతీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తున్నది. అందుకనే నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటేలా. అందుకనే నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని కంటిలో నున్న నలుసును తీసివేయమని చెప్పనేలా. మొదట నువ్వు సరి చేసుకో అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క మనిషికి ఇది సరి అయినది. కాబట్టి అది నేనైనా ఇంకొవరైనా దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఇది గ్రహించుకోవాలా. ఎందుకంటే మనము మన గెస్టెంట్ ర్యాంకు, మన డిగ్నిటీ ఏమి కూడా మనల్ని పరలోక రాజ్యానికి చేర్చవు. ఎందుకంటే మన ప్రవర్తనని. అందుకని నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా అంటాడు. నువ్వు చెప్పనేలా. వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకోను అంటున్నాడు. మనం వేషధారిగా ఉండకూడదని ఇక్కడ మరి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తున్నాడు. అందుకనే ఇది నటనా జీవితము. అంటే వేషధారి అంటే సగము దేవుడు సగము లోకము అన్నట్లుగా మరి ఆయన చెప్తున్నాడు. వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకోమను అంటాడు. నువ్వు సరి చేసుకో, నీ కంటి చూపును మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో, నీ హృదయ తలంపులను మార్చుకో అంటున్నాడు. వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. అంటే గుడ్డివారికి త్రోవ చూపించలేడు. నువ్వే గుడ్డివాడివి. మరి ఇతరులకు మార్గం ఎలా చూపించగలుగుతామని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు
నీకు తేటగా కనబడతాడు. ఎందుకంటే మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకో అంటున్నాయి. మనం తీసివేసుకునే వారుగా ఉండాలి. మన పాపాలు, మరి ఆయనకు వ్యతిరేకమైన పాపాలు మనలో ఉంటే అవి తీసివేసుకోవాలి. మనుషులకు వ్యతిరేకమైన ఏమన్నా ఉంటే తీసివేయాల. మనుషులను మనము వెకిరించే వారిగా ఉంటే ఆ స్వభావాలు తీసేసుకోవాలి. అవి ఎన్ని రోజులు పనిచేయవు. ఎందుకంటే మనము మనుషులకు శత్రువులు అయితే అది చెల్లిపోతుందేమో, కానీ దేవునికి మనం శత్రువులు కాకూడదు. దేవుడే మనకు శత్రువు అయితే ఎవరు మిగులము. అందుకనే మనము దేవునికి మనము విధేయత కలిగి జీవించాలని ఈ పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తుంది. అందుకనే ఈ పరిశుద్ధమైన వాక్కులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మనం గ్రహించుకోవాలా. 6వ వచనంలో పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అంటాడు. కుక్క స్వభావం గలవారు విని చెవులు దులుపుకొని వెళ్ళిపోయేవారిగా ఉంటారు అని అంటాడు. కుక్క బూడిదలో వండుకొని లేచి చెవులు దులుపుకొని ఎట్లా పోతుందో ఆ విధంగా కూడా ఉంటారు మనుషులు అని అంటున్నాడు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట. ముత్యములు, ఈ వాక్కులు ముత్యములు, ముత్యముల కంటే అతి శ్రేష్టమైనవి. ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. అటువంటి స్వభావం గల మనుషులు కూడా ఉంటారు అని ఇక్కడ మాట్లాడు. పందులతో స్వభావము మరి కుక్కలతో పోలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ముత్యములు అంటే వాక్యములే కాబట్టి మనం గ్రహించుకునే వారిగా ఉండాలా. అందుకనే మనము ఆయన మనసును, ఆయన హృదయాన్ని మనం ఎరిగిన వారిగా ఉండాలి. ఆయన చిత్తం ఎరిగే వారిగా ఉండాలా. అందుకని అంటాడు ఆయన చిత్తానుసారంగా అడిగితే దేవుడు ఏదైనా మనకు ఇవ్వగలుగుతాడు. అందుకనే ఆయన ఇస్తాడు కాబట్టి మనము పొందుకునే వారిగా ఉండాలి. అంతే, ఏది ఉత్తమమైనదో అది అడగాల. ఆయన చిత్తానుసారమైనది అడిగితే మనకైనా మరి దయచేస్తాడు. కాబట్టి మనము మరి ఆయన విషయంలో మనము ఆయనకు మహిమకరంగా ఉండటకు మనం ప్రయాసపడాలి. అదే మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇవన్నీ మనం వినకపోతే యేసు ప్రభు వారు మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన యొక్క మాటలు ఇక్కడ యోహాను గారు చెప్తూ మరి ఈ లోకానికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆయన ఇవన్నీ మర్చిపోతున్నాం, కానీ ఇది ఒక హెచ్చరికగా ఉంది. ఏంటంటే మత్తయి సువార్త 3:10లో ఏమంటున్నాడంటే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అంటున్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అన్నది. ఈ చెట్టు సాదృశ్యము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు. నాలో ఫలింపని ప్రతి తీగను తీసివేయబడి అగ్నిలో కాల్చివేయబడును అన్నాడు. మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. అందుకనే మరి మొదటనే మత్తయి సువార్తలోనే ఈ ఒక్క వాక్కును మరి యోహాను గారు విడుదల చేశారు. అందుకని ఏమన్నాడంటే, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, రెడీగా ఉన్నది తీర్పు నీకు. నువ్వు ఏ విధంగా ఉంటావో, దేవునిలో ఏ విధంగా ఫలిస్తావో. అందుకనే మనుషుల దయందు దేవుడి దయందు అన్నాడు. మనం లోకానికి మాదిరిగా ఉండి ఆయనకు సాక్షులుగా ఉండటం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని ఇక్కడ సెలవిస్తూ ఉంది. మనము ఫలించే చెట్టుగా ఉండాలి, ఫలించే ద్రాక్షావళి. ఆ విధంగా ఉంటే మరి దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించగలం. ఎందుకంటే మన క్రియలే మన నడవడిని యేసుక్రీస్తును మనలో నుంచి కనపరుస్తాయి. అందుకనే మరి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నాడు. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, అయితే నా వెనక వచ్చుతున్నవాడు నాకంటే శక్తిమంతుడు అంట. ఆయన శక్తిమంతుడని యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన గురించి. ఆయన ఈ లోకానికి కూడా అప్పుడే వచ్చిండు. ఆయన చేసిన అద్భుతములు ఏమీ లేవు, కానీ ఆత్మ ద్వారా ఆయన గ్రహిస్తూ అంటున్నాడు, మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, అయితే నా వెనుక వచ్చుతున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను అని యోహాను గారు మరి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆయననట పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును అంటున్నాడు ఆయన. అయితే 12వ వచనంలో ఏమంటున్నాడు అంటే, ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్గితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. చూడండి, హెచ్చరికలు చాలా తక్కువైపోయాయి క్రీస్తు విషయంలో. ఎందుకంటే అనుకూలమైన బోధలు జరుగుతూ ఉన్నాయి. క్రీస్తును చూపించేవారు కాక వాళ్ళను వాళ్ళే చూయించుకునేవారుగా ఉన్నారు. మనలో నుండి క్రీస్తుని ఎందుకు చూయించకూడదు? అదే కదా ఇక్కడ చెప్తున్నాడు. ఆయన చేతిలో ఉన్నది. పొట్టేదో
గింజలేయో ఆయనకు తెలియదా? ఆయన కళ్ళంలోనే ఉన్నాం మనం. అందుకనే ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళము బాగుగా శుభ్రం చేస్తాడంట, ఆయనే చేస్తాడంట. గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తాడంట అని వారితో చెప్పాను. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలే నుండి యోర్ధాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను అంటున్నాడు. చూడండి, యేసు ప్రభు వారు అతని దగ్గరికి రాకముందుకి ఆయన గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన చేతిలో ఉన్నది, ఆయన నాకంటే శక్తివంతుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. మరి మనము ఏ సాక్ష్యం కలిగి ఉన్నామో మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనుషులను మరి అంతరంగములను పరీక్షించువాడు కాబట్టి మనము దేవుని విషయంలో మనము ఏ మాత్రమైనా కూడా ఆయనను నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు, మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు కాబట్టి మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. అయితే పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రిక 3వ అధ్యాయము. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే 1వ వచనం నుంచి, ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకిప్పుడు వ్రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకునవలనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను అంటాడు. ఇక్కడ పేతురు గారు రాస్తూ నిర్మలమైన మీ మనసులను రేపుతున్నాను. ప్రవక్తల ద్వారా మీకు పూర్వమందే పలకబడిన ఈ మాటలు ప్రభు అయిన రక్షకుడు అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీకు జ్ఞాపకము చేయవలనంట, మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను నేను రేపుచున్నాను అంటున్నాడు. ఎందుకంటే 3వ వచనంలో, అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయే అని అంటున్నట్ట. ఎప్పుడు యేసుప్రభు వస్తారని కొన్ని ఏళ్ల సంది చెప్తున్నారు. మరి ఆయన రాకడ గూర్చిన మరి ఆయన రాకడ విషయం ఏమైంది అని వాళ్ళు ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఇది అంత్య దినములు. అందుకని అంత్య దినములు అపహాసకులంట అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను, పితరులను నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్టే నిలిచి ఉన్నది కదా, ఇంకా ఆయన ఎప్పుడు వస్తాడు అనే విధానంలో మనుషులు ఉన్నారు. సృష్టి అంట ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునేవారని చెప్తూ ఉన్నారు. అట్లా కూడా ఉన్నారు. అందుకనే 5వ వచనంలో, ఏలైనగా పూర్వము నుండి ఆకాశం ఉండననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. అంటే మరిచిపోతున్నారు. అక్రమ విస్తరిస్తుంది కాబట్టి ఈ ప్రేమ తత్వాలు మొత్తము అంతరింపజేస్తున్నారు. అంతరింపజేస్తూ వారికి వారే అంతరించిపోతున్నారు. ఎందుకంటే వాక్యం ఎప్పుడూ నిలుస్తుంది, మనుషులు ఎవరు నిలువరు. అందుకనే పూర్వము నుండి ఆకాశం ఉండననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలు మునిగి నశించెను. మనము నశించే వారిగా ఉండద్దు. ఎందుకంటే అంటున్నాడు, అప్పుడంట ఆ లోకము నీటి వరదలు మునిగిపోయింది. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి. ఈ వాక్యం వలనే భద్రం చేయబడి ఉన్నాయి. ఏవి అవి? అయితే ఇప్పుడు ఉన్న ఆకాశమంట భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమ వరకు అగ్ని కొరకంట నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మరి సెలవిస్తూ ఉన్నాడు. అయితే మనము ఇక్కడ 8వ వచనంలో, ప్రియులారా, ఒక్క సంగతి మర్చిపోకుడి, ఏలయనగా ప్రభు దృష్టి కంట ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినము వలె ఉన్నవి అంటున్నాడు ఆయన. చూడండి, మరి ఆయన ఒక్క దినం అంట ఆయనకు 1000 సంవత్సరములుగా ఉన్నదంట. ఆయన దృష్టికి, ప్రభు దృష్టికి మనం ఏ విధంగా మనము ఆయన జ్ఞానమును, ఆయన బలమును మనము వర్ణింపలేం. అందుకని 9వ, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, ఆయన ఖచ్చితంగా వస్తాడంటున్నాడు. కొందరు అంటున్నారు. ఎందుకంటే కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, గాని ఎవడును నశింపవలని చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడు ఉన్నాడు అంటున్నాడు. మనము
దేవుని కొరకు కనిపెట్టే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే 10వ వచనంలో అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అంటాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రకటన గ్రంథంలో. అయితే ఇక్కడేమంటున్నాడు 10వ వచనంలో, అయితే ప్రభు దినం అంట దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. మహాధ్వని కలుగుతుందంట. పంచభూతములంట విక్కటమైన వెండ్రముతో లయమైపోవును అని ఉన్నది. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ జరుగుతాయంట. ఎందుకంటే యేసు ప్రభును ఆయనతో పాటు తిరిగి ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసి ఆయన ప్రార్థిస్తుంటే ఆయన ఆ రక్తం చెమటగా మారట చూసిన పేతురు ఆయన జీవిని ఇతరుడు నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఆ తండ్రి యొక్క స్వరాన్ని ఆయన దగ్గర నిలిచి విన్న ఒక పేతురే సాక్ష్యం ఇచ్చి చెప్తున్నాడు ఈ మాట. అయితే ప్రభు దినమాట దొంగ వచ్చినట్లు వస్తుందంట. ఆ దినమున ఆకాశములు మహాధనితో గతించిపోతాయి. పంచభూతములంట మిక్కటమైన వెండ్రముతోటి లయమైపోతాయంట. భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును అంటుంది. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారవై ఉండవలెను అని ఇక్కడ సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథం. మనము ఏ విధంగా ఉండేవారిగా మనం జాగ్రత్త కలిగి ఉండాల. ఆయన పరిశుద్ధతను మనం ఎలా వర్ణించాలి? మనము దేవుడు మరి ఈ లోకానికి లోకరక్షకుడుగా వచ్చి ఆయన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి మన పాపాలు, మన శాపాలు, మన నరక శిక్షను ఆయన కలువరి సిలువలో భరించిండు. కానీ దాన్ని గ్రహించేవారిగా, దాన్ని మనసులో పెట్టేవారిగా మరి ఎంతమంది ఉంటున్నారు? పేరుకు దేవుణ్ణి మేము ఎరిగిన వారము అని చెప్పుకుంటే కాదు. అందుకనే ఇక్కడ మనము గ్రహించుకునే వారిగా ఉండాల. క్రీస్తును మనలో నుంచి కనపరిచేవారిగా ఉండాల. దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడే, మనుషుడెప్పుడు నమ్మదగిన వాడు కాడు. ఇది నిజము. కాబట్టి మనము జాగ్రత్త గలవారుగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో, ఆమోసు 3:2, అదేమనగా భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. కొంతమందిని మాత్రమే ఆయన ఎరిగి ఉన్నాడంట. మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనక మీరు చేసిన దోష క్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. మీరు నాకు తెలిసినా కూడా మీరు చేసిన తప్పుకు మాత్రము మిమ్మల్ని మాత్రం నేను శిక్షిస్తాను దేవుడు అంటుండు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని శిక్షించుటకు, తీర్పు తీర్చుటకు ఆయనే సర్వాధికారం గల దేవుడు. కాబట్టి అందుకనే అంటున్నాడు ఆయన, అదేమనగా భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. అంటే నేను ఎవరిని ఎరిగిలేను, మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షించును అంటున్నాడు ఆయన. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే 3వ వచనంలో, సమ్మతింపక ఇద్దరు కూడి నడుతురా, ఎరదొరకక సింహము అడవిలో గర్జించునా అంటున్నాడు. చూడండి, ఆయన ఏమీ పట్టుకొనకుండానే కొదమ సింహము గుహలో నుండి బెబ్బలు పెట్టునా, భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఊరిలో చిక్కబడునా, ఏమీ పట్టుకొనకుండా ఉరి పెట్టువాడు వదిలేసునా అంటున్నాడు. ఎందుకంటే ఇలాంటి మరి దేవుడు మరి రాయించాడు. భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా ఉరిలో పక్షి పడునా, ఏమీ పట్టబడకుండా ఉరి పెట్టువాడు వదిలివేసునా. అందుకంటే తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు ఆయన. అందుకనే అంటుండు, మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగిన. అందుకనే మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగిన కాబట్టి మనము తీర్చుకునే వారిగా మనం ఉండకూడదని ప్రభు పేరట మీకు మరి సెలవిస్తూ, దేవుడు ఈ మాటలను మన హృదయాల్లో భద్రపరుచుకునే వారిగా మనం ఉండాలని మరి దేవుని మాటలను బట్టి నేను మరి మీ అందరి పక్షం నా దేవునికి మొరపెట్టుకుంటున్నాను. అయితే ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రికలో 4:17లో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, 1 పేతురు 4:17, తీర్పు దేవుని ఇంటినొద్ద, తీర్పంట దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అయితే దేవుని ఇల్లు అంటే మనమే, తీర్పట దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అంటే దేవుని ఇల్లు మనమే కాబట్టి ఆ తీర్పు మనకే అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం మరిచేవారిగా ఉండొద్దు. అందుకనే తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అంటుండు. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతేమవును అంటుండు. ఇక్కడ మనకు ప్రశ్నిస్తుంది. అవును, మరి ఇది నిజమే. మరి సువార్త వినని వారు, దేవుని తెలియని వారి సంగతి ఏంది? మన యొద్దనే
ఆ తీర్పు అనేది స్టార్ట్ అవుతుందంట. కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమిటి, ఏమవును అంటాడు. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుచును అంటాడు. మనము మరి ఏ ప్రవర్తన కలవారిగా ఉండాల? ఉత్తమమైనది నీకు తెలియబరిచి ఉన్నది. నేను తెలియజేసిన ఉత్తమమైనది ఏదో దాన్ని అది నీకు తెలిసే ఉన్నది. కాబట్టి నువ్వు ఏ విధంగా నడవాలను అన్ని నీకు తెలియజేసి ఉన్నవి కాబట్టి అది నువ్వు గ్రహించుకో అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే తీర్పు అంట దేవుని ఇంటి వద్దనే ఆరంభము కాలం వస్తున్నది. ఎందుకంటే దేవుని బిడ్డలే అవిధేయత కలిగి ఒకరికొకరు కరుచుకొని నశించే విధంగా మరి ఇప్పుడు ఒకరినొకరు అప్పగించుకునే టైములు కూడా దగ్గర పడుతున్నాయి. ఎందుకంటే ఇది అంత్యకాలం కాబట్టి సమీపిస్తూ ఉన్నది. ఆయన రాకడ మరి అతి త్వరలో ఉన్నది. ఎందుకంటే యుద్ధాలు, కరువులు, భూకంపాలు, మరి ఘోరమైన విపత్తులు జరిగే కాలంలో మనం ఉన్నాం. అందుకని అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకును అంటాడు తిమోతిలో. ఎందుకంటే మనుషులు స్వార్థపీరు, ధనాపేక్షులు, బింకములు ఆడువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అనురాగ రహితులు, ఇలాంటి పదాలతో మనిషిని హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే మనము ఆ విధంగా ఉండకూడదని ఆ తీర్పు మన యొద్ద నుండే ఆరంభమవుతుందంట. మరి జాగ్రత్త గలవారు ఉండాల. అయితే మరియు నీతిమంతుడే అంటే నీతిగా నేనున్నా అని చెప్పుకునేవాడే రక్షింపబడకపోతే మరి భక్తిహీనుడు, పాపి ఎక్కడ నిలుస్తారు ఇంకా? అందుకనే మనము మరి దేవుని విషయంలో చాలా జాగ్రత్త గలవారమై ఉండాలని మరి పరిశుద్ధ గ్రంథము లేఖనము సెలవిస్తుంది. కాబట్టి 19వ వచనంలో, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అంటున్నాడు. నమ్మకమైన సృష్టికర్త కంట తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అంటుంది ఇక్కడ. ఎందుకంటే మనుషుడు మరి దేవునికి అవిధేయత కలిగి ఉండకూడదు, విధేయత కలిగి ఉండాలా. దేవుణ్ణి మనము ఎప్పుడు ఆయన మాట వినేవారిగా ఉండాలి. కాబట్టి మనము దేవుని విషయంలో మరి వెనుక ఆడే విధంగా ఉండకూడదు. మనము ఆయనను, నీతిని, రాజ్యాన్ని మొదట వెతకాల, అన్ని మన వెంబడి వస్తాయని మరి ఆయననే సెలవిస్తున్నాడు. కాబట్టి తీర్పు తీర్చి మనుషుడా, నువ్వు ఎవడవైనను సరే కేవలము నిరత్తరుడవై ఉన్నావు అంటున్నాడు. రోమపత్రిక 2వ అధ్యాయంలో మరి రాయబడి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మన అపరాధముల చేతను, పాపముల చేతను మనం సచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనను బ్రతికించిండంట. మనము ఇవి మరవకూడదు. ఆయన చేసిన త్యాగమును ఎప్పుడు కూడా మరిచేవారిగా ఉండకూడదు. మనము ఇతరులకు తీర్పు తీర్చేవారిగా ఉండకూడదు. మనను దేవుడు దేవదూతలకు తీర్పు తీర్చేవారిగా ఉంచాడట. మరి మనమే తీర్పు తీర్చుకుంటున్నాం. అయితే నీతిమంతుడే రక్షింపబడుతుందా దుర్లభం అయితే భక్తిహీనుడు, పాపియు ఎక్కడ నిలుస్తారు ఇంకా? అందుకని నీతిమంతుడు అని పేరు మాత్రం కాదు, దానికి తగిన జీవితాన్ని, క్రీస్తుని కలిగిన మనసును కలిగి మన క్రియ ద్వారా క్రీస్తుని మనలో నుంచి ఇతరులకు కనుపరిచేవారిగా ఉండాల. అంతేగాని మనం కనుపరుచుకునే వారిగా ఉండకూడదు. ఎందుకంటే క్రీస్తు మనం పరిమళ వాసనగా ఉండటకు పిలువబడ్డాం. మరి ఆయన మాటలు ఎప్పుడైనా ఆకాశము భూమి అయినా గతించిపోతేయేమో గాని ఆ మాటలు ఎప్పుడు కూడా గతించాయి అన్నాడు. మరి మనము దేవునికి మరి ఇష్టలుగా జీవిద్దాం. ఆయన నామానికి మహిమ తెచ్చేవారిగా ఈ లోకంలో ఉందాం. అనేకులకు అనేకులతో ప్రేమ కలిగి మరి, ఎందుకంటే మరి 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ప్రవచనాలు మరి భాషలు ఇవన్నా నిరర్ధకమైపోతాయేమో కానీ లాస్ట్కు ప్రేమయే శాశ్వతంగా నిలిచిపోతుందంట. ఎందుకంటే ప్రేమ కలిగి జీవించడం, ఆయన ప్రేమ మూర్తి కాబట్టి మనము పాపులమై ఉన్న మనల గురించి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మన పాపాలకు విమోచన కలగజేసిన వాడే ఈ యేసుక్రీస్తు ప్రభు వారు. మాట్లాడిన మాటలను మన హృదయాల్లో మనము భద్రపరుచుకుందాం. ఆయనకు విధేయత కలిగి జీవిద్దాం. ఆయన సాక్షులుగా మనం ఈ లోకంలో బ్రతికిన రోజులైనా ఆయన సాక్షులుగా జీవిద్దాం. మరి దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. మీకు అందరూ వందనాలు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. ఆయన ప్రభువా, మేము మా స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవించే వారిగా ఉండకూడదు ప్రభువా. ఆయన నీతిమంతుడే రక్షింపబడుతా దుర్లభం అయితే భక్తిహీనుడు, పాపు ఇంకెక్కడ నిలుస్తారు అని మీరే సెలవిస్తుంటున్నారు. అవును ప్రభువా,
మేము పేరుకు మాత్రమే నీతిమంతులమని చెప్పుకుంటున్నామేమో, వేషధారణ అనే ముసుగులో ఉన్నామేమో ప్రభు. ఆ ముసుగును మా నుంచి తొలగించండి. మీ సన్నిధి, మీ కాపుదల, మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి ప్రభు. మరి మేము నా తండ్రి మాలో నుంచి నిన్ను కనుపరిచే వారిగా ఉంటకు సహాయం అనుగ్రహించమని ప్రభు, నీకు ఆయన నిన్ను గణపరిచి మహిమపరిచి ఆయన నీ నామానికి మహిమ తెచ్చి బిడ్డలుగా వాడుకోమని నా వాక్యాలను మా హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభు మమ్మల్ని మేము పరీక్షించుకుంటకు సహాయం అనుగ్రహించి సిద్ధపాటు జీవితాన్ని మీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్, వందనాలు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. అన్న ఆశీర్వాదం ఇవ్వండి అన్న. ప్రైజ్ లార్డ్ అన్న, ఆశీర్వాదం ఇవ్వండి. ఓకే. యేసు ప్రభు వారి కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్. హలో.